హలో అందరికీ. ఈ వీడియోలో అయితే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను ఏమేం వర్క్స్ చేసుకుంటాను ఇంట్లో ఉండి అని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తున్నా. ఈరోజు ఫ్రైడే కాబట్టి మార్నింగ్ అయితే అలుకుజల్లి ముగ్గు అయితే పెట్టేసిన, ఇక బెడ్ కూడా చదిరేసిన. ఆ తర్వాత కర్రీలో సాల్ట్ తక్కువైందని అయితే మా అత్తమ్మ చెప్పింది. సరేలే అని చెప్పి నేనైతే టేస్ట్ చూడకుండా అయితే సాల్ట్ వేసేసిన అనమాట. ఇంకా నేను తినేటప్పుడు తెలిసింది నాకు సాల్ట్ కరెక్ట్గానే అయింది. వాళ్ళు సాల్ట్ ఎక్కువ తింటారు కదా, సో వాళ్ళకి తక్కువ అనిపించింది. ఇప్పుడు నేను తిందామంటేనేమో చాలా సాల్టీగా ఉంది కర్రీ అయితే. ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి సరిగ్గా తినలేదనమాట నేను కూడా. ఇంకా తర్వాత మా అత్తమ్మ వాళ్ళైతే నిన్ననే వచ్చారు కదా, వాళ్ళకి నా కర్రీ అంతా చూపించాను. సో వాళ్ళు ఏంటంటే సాల్ట్ ఎక్కువ తింటారు, నేను తక్కువ తింటాను. సో వాళ్ళ సాల్ట్ నా సాల్ట్ టేస్ట్ బడ్స్ అంతా సెట్ అవ్వట్లేదు. ఇంకా ఇక్కడ మీరేంటక్క మరి మీ అత్తమ్మ నిన్న వచ్చారు అంటే, మా అత్తమ్మ వాళ్ళు అక్కడ మేదిపట్నంలో ఉంటారు, మేమైతే లింగంపల్లిలో ఉంటున్నాం అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు అయితే డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొని వచ్చిర్రు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే 3 తీసుకొచ్చిర్రు. కేజీ 180కి అట్లా అమ్ముతున్నారు అనమాట. ఇంకా 3లో నైట్ అయితే 1 తినేసిన. ఇంకా తర్వాత అక్కడ క్లీన్ చేస్తుంటే నాకున్న కొంచెం ఓసిడీకి పిచ్చి లేసిపోతుంది అసలు. ఇంకా ఫుల్ ఓసిడీ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో, అందుకే ఊకే హ్యాండ్ వాష్ చేసుకుంటూనే ఉన్నా. ఇక్కడైతే సోఫా కూడా సదిరేస్తున్నా. ఇదేంటక్క ఇదేదో బెడ్షీట్లా ఉంది, ఇది వేసుకున్నారేంటి అని అంటే, మేము రీసెంట్గానే ఇక్కడికి వచ్చినాం కదరా, ఇంకా దానిపైనకి కవర్స్ ఏం తీసుకురాలేదు. సో కవర్స్ అన్నీ తీసుకొచ్చాక మళ్ళీ మీకు అన్నీ చూపిస్తాను. ఇంకా టీ అయితే నాకు అనుకుంటున్నారా, లేదు నేనైతే మా హస్బెండ్ ఉన్నప్పుడే తాగేసిన. ఈ టీ అయితే మా మరిదికి అనమాట. ఇంకా టీ వేడి చేసి మరిదికి తోసులు కూడా తీసుకొని వెళ్ళి ఇచ్చేసిన అనమాట. ఇంకా నాకు అడుగుతున్నాడు బిస్కెట్లు లేవా అని చెప్పి. కర్రీ అయితే బాగుంది కానీ సాల్ట్ ఎక్కువైందని చెప్పేసి అన్నం మొత్తం తినకుండా వదిలేసిన. ఈ రోజుకి ఇంత వల్ల బాయ్.